వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలోని 2వ వార్డుకు చెందిన కలికి హోటల్ ప్రాంతం నుంచి నలంద స్కూల్ మీదుగా రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిధులు మంజూరు చేయడంతో వార్డు ప్రజలు టీడీపీ శ్రేణులు ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కావలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు గిత్తుకొండ కిషోర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నాయకత్వంలో కావలి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వస్తువుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. నెల్లూరు జిల్లాలో అభివృద్ధి పరంగా కావలి నియోజకవర్గం అగ్రస్థానంలో నిలుస్తుందని, రానున్న రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2వ వార్డులో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడం స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగపడే నిర్ణయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు టీడీపీ నాయకులు గుండ్లపల్లి రమణయ్య, గుండ్లపల్లి శివాజీ, దేవరకొండ శ్రీనివాసులు, ఎస్ శివ, వెంకటేశ్వర్లు, హరిబాబు, బాలగురుస్వామి, పి భాస్కర్, వార్డు నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలం పూర్తవుతున్న సందర్భంగా కావలి పట్టణంలో శరవేగంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మన ప్రీతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఏ మినిస్టర్ దగ్గర ఉన్నాయి, ఎంపీ గారి దగ్గర ఉన్నాయి, ఆ నిధులన్నింటిని కూడా ఒడిసిపట్టుకొని కావలి అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి విషయం మన అందరికీ తెలిసింది. ఈ రోజున కావలి పట్టణం 2వ వార్డుకి సంబంధించి మన గాయత్రి నగర్ మెయిన్ రోడ్లో ఆల్రెడీ ఒక 30 లక్షల రూపాయలతో రోడ్డును నిర్మించుకొని ఉన్నాం. ఈ రోజున రుణా నిధుల ద్వారా 33 లక్షల రూపాయలు తిరిగి శాంక్షన్ అయింది. ట్రంక్ రోడ్డు నుండి మనం కొత్తగా రోడ్డు వేసుకున్నంత వరకు కూడా పాత రోడ్డు 25 సంవత్సరాలు అయింది. బాగా గోతులు పడిపోయి రోడ్డు అంతా కూడా దెబ్బతిని ఉన్న కారణంగా ఇంకో రోడ్డు మనం శాంక్షన్ అడిగిన వెంటనే మనకి శాంక్షన్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కావలి పట్టణంలోని 40 వార్డుల్లో కూడా ఇటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఈ రోజున 100 కోట్ల రూపాయల నిధులతో కావలి పట్టణం అభివృద్ధి చెందుతుంది. అమృత పథకం 2 ద్వారా ఈ రోజున 40 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినటువంటి విషయం మనం అందరం కూడా సంతోషపడాల్సిన విషయం. కావలి పట్టణానికి తాగునీటి కోసం ప్రతి ఒక్క ఇంటికి కుళాయి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 5 అండర్ పాసులు గేట్లు వేస్తే విపరీతమైనటువంటి రద్దీ అయినటువంటి ఈ ట్రాక్ అంతా కూడా చాలా ట్రైన్లు విపరీతంగా పెరిగిన సందర్భంగా గేటు తీసి మళ్ళీ గేటు వేయాలి అని అంటే నిమిషాల వ్యవధి తప్పించి టైం దొరకడం విషయం. అండర్ పాసులు తీసుకొని వచ్చి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సంతోషంగా ట్రాక్ దాటే విధంగా చేసినటువంటి విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున 150 లక్షల రూపాయలతో వెంకటేశ్వర థియేటర్ రోడ్డు, సినిమా హాల్ రోడ్డు ఈ రోజున 18 మీటర్ల వెడల్పుతో వేస్తున్నటువంటి విషయం. అదేవిధంగా భాషన్ స్కూల్ టు మద్దూరుపాడు వరకు కూడా సెంట్రల్ లైటింగ్ కానీ రోడ్డు విస్తరణ పనులు కానీ మనం చూసాం. అదేవిధంగా ఈ రోజున 35 కోట్లతో యానాదిరెడ్డి బొమ్మ గారి దగ్గర నుంచి ఈ రోజున ముసునూరు వరకు కూడా 35 కోట్ల రూపాయల నిధులతో ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు. అదేవిధంగా బాపూజీ నగర్ నుండి ఈ రోజున భాషన్ స్కూల్ వరకు కూడా డ్రైన్ టు డ్రైన్ రోడ్డు విస్తరణ పనులు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఒక మచ్చుతునకగా ఉంది. ఈ రోజున మన స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి అభివృద్ధి జరిగింది. ఏ పార్టీ కూడా వారి యొక్క స్వలాభం కోసం తర్వాత సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టింది కానీ అభివృద్ధిని మర్చిపోయింది పూర్తిగా. తెలుగుదేశం పార్టీ సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళుగా ఈ రోజున సంక్షేమం ఎక్కడా కూడా కుంటుపడకుండా అత్యధికంగా భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా పెన్షన్స్ పంపిణీ చేస్తున్నటువంటి విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ రోజున తల్లికి వందనం ద్వారా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు కూడా 15,000 చొప్పున ఆ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. అదేవిధంగా రైతు భరోసా, ఇప్పుడు అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ ద్వారా మనం 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేనటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకుంటూ కూడా ఈ రోజున
కావలి నియోజకవర్గం వ్యాప్తంగా అత్యధికంగా నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి జరుగుతున్నది మన నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గం. ఈ కావలి నియోజకవర్గానికి అభివృద్ధి తొలిమెట్టుగా నేను వచ్చిన తర్వాత నా మార్కు రాజకీయం, నా మార్కు అభివృద్ధి కనబడాలనే తపంతో పనిచేస్తున్నటువంటి మన ప్రీతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, వారి యొక్క సారథ్యంలో కావలి పట్టణమే కాకుండా కావలి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ రోజున అభివృద్ధి జరుగుతుంది. వారి అడుగులో అడుగు వేసుకుంటూ వారికి అండగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.